ప్రతిసారి కూడా మనం క్యాన్సర్ 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 అని కామన్గా మాట్లాడుకుంటూ ఉంటాం. క్యాన్సర్స్ మన పేషెంట్స్ కానీ పేషెంట్ ఫ్యామిలీకి వచ్చినప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్లో కానీ లేకపోతే టెస్ట్లు అవుతూ ఉంటే సాధారణంగా అడిగే ప్రశ్న ఏంటంటే, డాక్టర్ గారు క్యాన్సర్లు ఎన్ని రకాలు ఉన్నాయంటారు, ఎక్కడ వస్తూ ఉంటాయి అని అడుగుతూ ఉంటారు. క్యాన్సర్ని సాధారణంగా మనం 3 విభాగాలుగా విడగొడతాం. రక్తానికి సంబంధించిన రక్తంలో వచ్చే క్యాన్సర్ని లుకీమియాలు అంటాము. అలాగే అవయవాల్లో వచ్చే ట్యూమర్స్ కానీ లేకపోతే అల్సర్స్, పుండులాగా వచ్చే రాసపుండు లాంటి క్యాన్సర్స్, అలాగే అవయవాల్లో వచ్చే గడ్డలు కణితులు, ఇవి 2 రకాలు. రక్తంలో వచ్చే లుకీమియాస్ ఇంకో రకం. రక్తంలో వచ్చే లుకీమియాస్తో పాటు రక్తానికి సంబంధించిన లింఫోమాస్ అంటే గౌజ బిళ్ళల రూపంలో వచ్చే క్యాన్సర్ కూడా రక్తానికి ఆ లింఫ్ గ్లాండ్స్కి సంబంధించిన క్యాన్సర్స్ ఒకదానిలోకి వస్తాయి. ఇంకొక రకం ఏంటంటే మైలోమా, బోన్స్లో మూలుగులో వచ్చే క్యాన్సర్ని మైలోమా అంటాం. ఇవన్నీ రక్తపు రిలేటెడ్ క్యాన్సర్స్. ట్యూమర్స్ లాగా వచ్చేవి అవయవాలు వచ్చే ట్యూమర్స్ ఇంచుమించు శరీరంలో ఉండే అన్ని అవయవాలకి ట్యూమర్ రూపంలోనే వస్తాయి. అలాగే ఉపరితలంలో వచ్చే పుండ్లు ఇంటెస్టైన్స్లో కానీ గర్భకోశానికి కానీ నోట్లో కానీ అలాగే రెస్పిరేటరీ ట్రాక్, లంగ్స్, ఏరో డైజెస్టివ్ ట్రాక్స్లో వచ్చేవన్నీ కూడా పుండు రూపంలో వస్తాయి. అంటే మనం ఏం తెలుసుకున్నామంటే లుకీమియాస్ ఒక రకం, అలాగే ట్యూమర్స్ 2వ రకం, పుండ్లు రూపంలో వచ్చేది 3వ రకం. ఈ రూపంలో వచ్చే క్యాన్సర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఈ లింఫ్ గ్లాండ్స్లో వచ్చే ట్యూమర్స్ మన మెడ దగ్గర కానీ మన చంకల్లో కానీ అలాగే పొట్ట ఉదరకోశం లోపల కానీ ఇంగ్వెనల్ రీజియన్లో కానీ వచ్చే లింఫోమాస్ ఒకటి కానీ గ్రూప్ ఆఫ్ లింఫ్ నోడ్స్ కానీ శరీరం అంతా కానీ లింఫ్ నోడ్స్ కింద పెరుగుతూ ఉంటాయి. అలాగే లింఫాటిక్ టిష్యూస్ మన గొంతులో కొన్ని ఉంటాయి, అలాగే ఇంటెస్టైన్స్లో కొన్ని ఉంటాయి, రెస్పిరేటరీ ట్రాక్లో కొన్ని ఉంటాయి, లివర్ స్ప్లీన్ దగ్గర కూడా లింఫాటిక్ టిష్యూస్ ఉంటాయి. అవన్నీ కూడా పెరిగి లింఫోమాస్ అనే ఒక రకమైన క్యాన్సర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బ్లడ్లో వచ్చే క్యాన్సర్స్ ఏ కణాల్లో డిఫెక్టివ్గా ఉండి ఏ కణాలు ఎక్కువ పెరుగుతాయో దాన్ని బట్టి లుకీమియాస్ని మనం డివైడ్ చేసుకుంటాం. అది కొన్నిటిని లింఫోబ్లాస్టిక్ లుకీమియాస్ అని, మైలోబ్లాస్టిక్ ఆర్ను, క్రానిక్ అక్యూట్ మైలాయిడ్ ఆర్ను, లింఫోబ్లాస్టిక్ లుకీమియాస్ అని మనం క్లాసిఫై చేసుకుంటాం. ఈ ట్యూమర్స్ని తీసుకుంటే ఒక్కొక్క అవయవంలో ఒక రకమైన ట్యూమర్స్ వస్తాయి. మనం తల భాగం నుంచి కిందకి మనం చూస్తే బ్రెయిన్లో వచ్చే ట్యూమర్స్, అది బ్రెయిన్లో వచ్చే నెర్వ్ సెల్స్ నుంచి వచ్చే ట్యూమర్స్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. దానిలో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. అలాగే సెలవరీ గ్లాండ్స్, లాలాజల గ్రంథుల్లో వచ్చే ట్యూమర్స్ కొన్ని రకాలు. థైరాయిడ్ నుంచి ప్రధానంగా వచ్చే క్యాన్సర్స్ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్ అని, రేర్గా వచ్చే మిడిలరీ క్యాన్సరు, ఎనాప్లాస్టిక్ క్యాన్సర్స్, అలాగే ఊపిరితిత్తుల్లో వచ్చే లంగ్ క్యాన్సర్స్, ప్రధానంగా స్మాల్ సెల్ లంగ్ క్యాన్సరు, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్స్ అని, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ వచ్చే స్టమక్ క్యాన్సర్స్, ఈసోఫేజియల్ క్యాన్సర్స్, అలాగే ఇంటెస్టైన్స్, కోలనిక్ క్యాన్సర్స్, రెక్టల్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా ఇంటెస్టైన్లో ఉండే ఆ గ్లాండ్స్ని బట్టి వచ్చే క్యాన్సర్స్. అలాగే కండరాల్లో కానీ అది ఇంటెస్టైనల్ కండరాలు అవ్వచ్చు, లేకపోతే మన మజిల్స్ నుంచి వచ్చే కండరాలు, అవన్నీ కూడా సార్కోమాస్ అని అంటాం. అవి లియోమయో సార్కోమా అని, స్మూత్ మజిల్ నుంచి వచ్చే సార్కోమాస్ని లియోమయో సార్కోమాస్, అలాగే మన కండరాల నుంచి వచ్చే క్యాన్సర్స్ని సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ అంటాం. అవి ఫైబ్రస్ టిష్యూవా, మజిలా, లేకపోతే నెర్వ్సా, వెసల్సా, వీటిని బట్టి ఫర్దర్గా సబ్ డివైడ్ చేసుకుంటాం. స్త్రీలలో వచ్చే క్యాన్సర్స్, రొమ్ములో చాలా రకాల క్యాన్సర్స్ వస్తాయి. ప్రధానంగా రొమ్ముల్లో వచ్చేవి బినైన్ ట్యూమర్స్, అంటే శరీరానికి హాని కలిగించని ట్యూమర్స్. కానీ తక్కువ మందికి వచ్చిన క్యాన్సర్ అన్నది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి క్యాన్సర్కి ప్రత్యేకంగా డయాగ్నోస్టిక్ ఫెసిలిటీసు, అలాగే లేడీస్ని బాగా ఎడ్యుకేట్ చేయటం, స్కూల్స్లో ఎడ్యుకేషన్, మెడికల్ అండ్ ఆల్సో క్యాన్సర్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ రకమైన రొమ్ములో వచ్చే చాలా రకాల క్యాన్సర్ లైక్ ఇన్ఫిల్ట్రేటింగ్ డక్టల్ కార్సినోమా ఆర్ లాబులార్ కార్సినోమా అని, మెడులరీ కార్సినోమా, మ్యూసినస్ కార్సినోమా అని రొమ్ము క్యాన్సర్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అది కాకుండా
స్త్రీలలో వచ్చే గర్భకోశ ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సరు మన దేశంలో సాధారణంగా వస్తూ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ లేడీస్లో వచ్చే ఇదివరకటి రోజుల్లో ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఉండేది. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అన్నది సాధారణంగా వస్తుంది. అలాగే ఎల్డర్లీ విమెన్ ఒక 60 ఇయర్స్ వచ్చేటప్పటికి 2 రకాల క్యాన్సర్స్ సాధారణంగా వస్తూ ఉంటాయి. ఒకటి ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఎవరైతే కొంచెం ఒబీస్గా ఉండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయో వారికి ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓవేరియన్ క్యాన్సర్స్, అది ఎల్డర్లీ పీపుల్లో ఓవరీస్ని వచ్చే క్యాన్సర్స్ ఓవేరియన్ క్యాన్సర్స్. అది కాకుండా కండరాల్లో కానీ బోన్స్లో కానీ వచ్చే క్యాన్సర్స్. ఈ కండరాల్లో బోన్స్లో వచ్చే క్యాన్సర్స్ వయసుని బట్టి కొన్ని రకాల క్యాన్సర్స్ చిన్న వయసులో వస్తాయి, కొన్ని రకాల క్యాన్సర్స్ పెద్ద వయసులో వస్తాయి. అలాగే బోన్ రిలేటెడ్ క్యాన్సర్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కొన్ని చాలా అగ్రెసివ్గా పెరిగే రకాలు, కొన్ని నెమ్మదిగా పెరిగే రకాలు. ఆ వచ్చిన క్యాన్సర్ని బట్టి వాటిని సార్కోమాస్ అని పిలుస్తాం. కండరాల్లో వచ్చేవి, బోన్స్లో వచ్చే వాటిని మనం సార్కోమాస్ అని పిలుస్తాం. అలాగే పురుషుల్లో వచ్చే సెక్షువల్ ఆర్గన్స్ లైక్ పెనిస్లో వచ్చేదాన్ని క్యాన్సర్స్ అని, టెస్టిక్యులర్ ట్యూమర్స్ అని మనం పిలుచుకోవటం. వాటికి వచ్చిన ట్యూమర్ని బట్టి ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన చికిత్సా విధానం ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.